ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో ఇవాళ పర్యటించడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా చెయ్యేరు గ్రామంలో ఉదయం నుంచి కూడా మేము తిరుగుతున్న ప్రతి గ్రామంలో కూడా ప్రతి పేటలో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఇంటికి వెళ్ళింది. ఇవాళ ఎక్కడా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇస్తూ మిగతా వాళ్ళకి ఇవ్వలేని సందర్భాలు ఎక్కడా లేవు. ఇవాళ అందరికీ ఇవ్వడం వల్ల ఇవాళ గ్రామంలో మేము ఏదైతే ఎన్నికల ప్రచారం చేస్తున్నాం ప్రతి ఇంటి దగ్గర కూడా మాకు ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కూడా వెన్నంటే ఉన్నాము. రేపు వచ్చే ఎన్నికలు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పాలన ఏదైతే అమలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిజంగా ప్రజలందరి గుండెల్లో ఇవాళ దేవుడైపోయాడు ఆయన. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గతంలో మాకు సహకరించిన వాళ్ళు కూడా ఈరోజు మేము జగన్ వెంట నడుస్తాం, జగన్ వల్ల లబ్ధి పొందాం, ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో మంచిగా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా జగన్ గారికి మేము ఈ ఎన్నికల్లో మేము అందరం అండగా ఉంటామని తెలియజేయడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇవాళ మేము చేయడం జరిగింది. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇవి మనం గ్రామాల్లో అమలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య మీద కూడా మేమంతా కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ముఖ్యంగా మరకోడు గ్రామంలో ఇప్పుడే మేము తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంతానికి కొంత మంచినీటి సమస్య ఉందన్నారు. రేపు డెఫినెట్గా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇక్కడ నేను ఒక మంచినీళ్ళ ట్యాంక్ ఎందుకంటే 100 ట్యాంకులు సుమారు నేను కట్టాను ఈ నియోజకవర్గంలో. ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో 100 ట్యాంకులు నిర్మాణం చేసి మంచినీటి సమస్య తీర్చాను. ఈ గ్రామానికి కూడా మంచినీటి సమస్య కొంత చివరి గ్రామాలైనటువంటి మరకోడు అలాంటి గ్రామాలకు ఉన్నది దృష్టికి వచ్చింది. డెఫినెట్గా రేపు మన ప్రభుత్వం రావడం ఖాయం. ఇక్కడ మళ్ళీ 3వసారి మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఖచ్చితంగా మా హయాంలో ఈ గ్రామానికి మంచి చేస్తూ జగనన్న అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడికి అందివ్వాలన్నదే మా లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు విజ్ఞతతో ఓటేస్తారు. మన అందరికీ తెలుసు జీఎంసీ బాలయోగ్ గారు, బత్తిన సుబ్బారావు గారు ఇలా మహామహులు చేసిన నియోజకవర్గం ఇది. ఇక్కడ ముమ్మడివరం నియోజకవర్గంలో అందరూ కూడా విజ్ఞతతో ఓటు వేసే వాళ్ళు ఆలోచన కలిగిన మనుషులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము చేసినటువంటి మంచి రేపు జగనన్న పాలనలో జరగబోయేటటువంటి మంచి కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని మాకు రేపు ప్రజలందరూ కూడా అండగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను దీవించమని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర